నమస్కారం సార్. నమస్తే అండి. ఏం లేదు సార్, ఈ మధ్య కాలంలో ఒక చిన్న వైరస్ అనేది చాలా మనుషుల మరణాలకు సంభవిస్తుంది. దాని పేరు ఏంటంటే స్క్రబ్ టైపస్ అనేసి ఈ మధ్య చాలా చాలా మరణాలు సంభవించాయి మన దగ్గర. దాని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం అనేసి మీ దగ్గరికి రావడం జరిగింది సార్. అసలు స్క్రబ్ టైపస్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాము. దాని గురించి మీరు కొంచెం చెప్పగలరు? ఓకే, మీరు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ మధ్యకాలంలో ఆంధ్రాలో మనకు గుంటూరు ఈ ప్రాంతంలో ఎక్కువగా స్క్రబ్ టైపస్ రిపోర్ట్ అవ్వడం జరిగింది. సో దానివల్ల దాని మోర్టాలిటీ రేట్ కూడా ఎక్కువ ఉందంటే చనిపోయే పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉంది, 6.7 ఉంది. సో ఆ విధంగా అది పబ్లిక్ హెల్త్ ప్రాబ్లంగా రావడం జరిగింది. కాబట్టి దాని స్క్రబ్ టైపస్ అంటే ఏంటి అంటే మనకు ఏదైతే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, ముఖ్యంగా చికెన్ గున్యా లక్షణాలు కలిగి ఉంటుంది. అంటే బాడీ పెయిన్స్ ఉండడము, ఫీవర్ రావడము, ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా స్క్రబ్ టైపస్ అనేది ఎక్కువగా ట్రైబల్ ప్రాంతాల్లో, ఫారెస్ట్ ఏరియాలో, ఫీల్డ్స్ ఉంటాయి కదా, వ్యవసాయం చేసే ఏరియాలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో దాని ఆ విధంగా స్క్రబ్ టైపస్ అంటారు. సో స్క్రబ్ టైపస్ అనే ఒక సీగర్ మైట్ అనేది సాధారణంగా అడవి ప్రాంతాలు ఎక్కువ ఉండడం వల్ల అది కుట్టడం వల్ల వస్తుంది. అదేవిధంగా ఒక డార్క్ స్పాట్ ఉంటుంది, మనకి స్కాబ్ లాగా ఏర్పడుతుంది డార్క్ కలర్లో. అది కుట్టిన దగ్గర ఒక డార్క్గా కనిపిస్తుంది. అది పెథగ్నామిక్ ఫీచర్ అంటారు. అది ఉన్నట్టయితే ఖచ్చితంగా అది స్క్రబ్ టైపస్ అని మనం గుర్తించే అవకాశం ఉంటుంది. సో ఇది పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం. సాధారణంగా మీరు అన్నట్లు ఇది చాలా పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం. మనకు తిరువనంతపురం, కేరళలో వచ్చింది. ఈ మధ్యకాలంలో ఆంధ్రాలో కూడా ఎక్కువ కేసులు రిపోర్ట్ అయ్యాయి. అయితే మీరు ఏజెన్సీలో ఎక్కువ వస్తుంది అంటున్నారు, కానీ ఈ మధ్య అర్బన్ ఏరియాస్లోనే, మనం గుంటూరు ఏరియాలో అర్బన్ ఏరియా అక్కడ కూడా ఇక్కడ ఏంటి అంటే మనం పొలాలు ఎక్కువగా ఉండడము, ఫీల్డ్ అంటే రైస్ ఫీల్డ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, సో ఆ ప్రాంతంలో రావడం జరిగింది. అదే చిన్న పురుగు అనేసి అంటున్నారు సార్. ఏంటి అసలు తెలుగులో దాన్ని ఏమంటారు సార్? నల్లి అనే అవకాశం ఉంది. నల్లి అంటే నల్లి. సో చాలా చిన్నగా ఉంటుంది నల్లి, దాన్ని కుట్టడం వల్ల వస్తుంది. ఓకే సార్. జనరల్గా ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ ఈ స్క్రబ్ టైపస్ అనేది? దీన్ని ఎమర్జింగ్ అంటారు. అంటే ఇంతకుముందు ఎక్కువగా ఉన్నాయి, కొన్ని ఎమర్జింగ్ అవుతున్నాయి, కొత్త కొత్తవి వస్తుంటాయి, రీఎమర్జింగ్ అంటారు. సో ఈ రీఎమర్జింగ్ వచ్చినటువంటి కేసులు ఏదైతే ఉంది మనకు ఎబోలా కానీ, తర్వాత కోవిడ్ కానీ, ఇవన్నీ కూడా రీఎమర్జింగ్, మళ్ళీ ఇంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు వచ్చాయి. అదేవిధంగా ఇది కూడా ఇంతకుముందు నోటిఫై అయినటువంటి డిసీజే ఈ మధ్యకాలంలో ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఇది స్క్రబ్ టైపస్ అంటారు. ఓకే సార్. అసలు ఇది మన ఏరియాలో ఎక్కడ గుర్తించారు సార్? మన ఏరియాలో ఏమన్నా వచ్చిందా? ఈ మధ్యకాలంలో అయితే తిరువనంతపురంలో ఎక్కువగా రిపోర్ట్ అవ్వడం జరిగింది, 1992 ప్రాంతంలో. ఈ మధ్యకాలంలో ఆంధ్రాలో మనం ఎక్కువగా చూడడం జరుగుతుంది. మన తెలంగాణలో కానీ, తెలంగాణలో అప్పుడప్పుడు కేసెస్ వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ డయాగ్నోసిస్ కొంత లేట్ అవ్వడం వల్ల కేసులు డెత్ అయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అసలు ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి సార్? మీరు ఏమన్నా గమనించారా? ఎలా ఉంటాయి ఈ వ్యాధి యొక్క లక్షణాలు? సాధారణంగా ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్ రావడము, బాడీ పెయిన్స్ ఉండడము, తర్వాత ఫ్యాటిగ్ అంటారు, అంటే నీరసంగా ఉండడము, ఇవన్నీ లక్షణాలు సాధారణంగా ఉంటాయి. సో ఈ లక్షణాలతో ఉన్నట్లయితే ఖచ్చితంగా 2 days తర్వాత కూడా ఫీవర్ ఉంది, అటువంటి ప్రదేశంలో ఇంక్యుబేషన్ పీరియడ్ 6 to 21 days ఉంటుంది వీటికి. ఇంక్యుబేషన్ పీరియడ్, ఆ పీరియడ్లో ఏమన్నా ఫీవర్ వచ్చింది, 2 days కన్నా ఎక్కువ ఉంది, అది అసలు రిలీవ్ అవ్వట్లేదు, యాంటీబయాటిక్స్ కానీ, తర్వాత ఫీవర్ సింటమాటిక్ ట్రీట్మెంట్ పారాసిటమాల్ తీసుకున్నా అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్ గారిని సంప్రదించినట్లయితే కొన్ని టెస్టులు చేస్తారు. IgM ఎలిసియా అని, తర్వాత మామూలుగా టెస్టులు, మనం బ్లడ్ టెస్టులు చేసినట్లయితే థ్రాంబోసైటోపినియా అంటారు. ప్లేట్లెట్స్ తక్కువ ఉండడం, 1,00,000 కన్నా తక్కువ ఉన్నట్లయితే థ్రాంబోసైటోపినియా అంటారు. సాధారణంగా మనకు ప్లేట్లెట్స్ ఎక్కడ తక్కువ వస్తాయంటే మనం డెంగ్యూలో వచ్చే అవకాశం ఉంటుంది. మనకు డెంగ్యూ కానీ, మలేరియా కానీ ఇక్కడ ఎండమిక్ కాబట్టి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అవి డెంగ్యూ, మలేరియా చేసిన తర్వాత ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి, కానీ డెంగ్యూ, మలేరియా అనేది నెగిటివ్ ఉన్నాయి, ప్లేట్లెట్స్ తక్కువ ఉండడము, అదేవిధంగా లివర్ ఎంజైమ్స్ ఎలివేట్ అవ్వడము, SGPT, SGOT అనే లివర్ ఎంజైమ్స్ ఎలివేట్ అయినట్లయితే ఖచ్చితంగా మనం దీన్ని సస్పెక్ట్ చేయొచ్చు. సో సస్పెక్ట్ చేసినప్పుడు ఏంటి అంటే ఖచ్చితంగా ఎంపెరికల్ ట్రీట్మెంట్ చేసినట్లయితే, సాధారణంగా డాక్టర్స్ కానీ కలిసినట్లయితే వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి ఎంపెరికల్ ట్రీట్మెంట్, యాంటీబయాటిక్ పెడతాం. ఓకే సార్. పెట్టినట్టయితే 2 daysలో ఖచ్చితంగా రికవరీ ఉంటుంది. ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇది మనకు స్క్రబ్ టైపస్ అనే అంచనాకి రావచ్చు. మన ఏరియాలో నిర్ధారణ పరీక్షలు ఎక్కడ చేస్తారు సార్? ఇప్పుడు ఈ నిర్ధారణ పరీక్షలు మనం చెప్పాం కదా, డెంగ్యూ, మలేరియా చేస్తారు. వాళ్ళు చేసిన తర్వాత ఎవరైనా మీరు ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళిన డెంగ్యూ, మలేరియా చేస్తారు. అవి నిర్ధారణ అవ్వకపోతే థ్రాంబోసైటోపినియా ఉంది, ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి, లివర్ ఎంజైమ్స్ ఎలివేట్ అయ్యాయి అంటే ఖచ్చితంగా వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఎంపెరికల్గా ట్రీట్మెంట్, యాంటీబయాటిక్స్ ఇస్తారు, దానివల్ల సబ్సైడ్ అవుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే
ఖచ్చితంగా ఎప్పుడు కానీ నేను ప్రతిసారి చెప్తూ ఉంటా, పబ్లిక్ హెల్త్ విషయంలో అర్లీ డయాగ్నోసిస్ అర్లీ ట్రీట్మెంట్ అంటారు. ముందుగానే గుర్తించిన వెంటనే మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే డెత్తులు అనేది చాలా తగ్గించవచ్చు, రికవరీ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మన వల్ల ఎక్కువ జ్వరమే కదా అనేసి నిర్లక్ష్యం చేయకూడదు. దానివల్ల ఇది ఎర్లీ డయాగ్నోసిస్ అవ్వట్లేదు, దానివల్ల మరణాలు ఎక్కువ అనేది ఉంది. ఇప్పుడు మలేరియా డెంగ్యూతో పోల్చుకుంటే దీనికి మరణాల శాతం ఎక్కువ ఉందండి. అది మనం మాట్లాడినట్టు 6.7 ఉంది. డెంగ్యూ అయితే 1-2% ఉంటుంది, కానీ ఇది 6.7 ఉంది. ఇప్పుడు ఎందుకు అంత మరణాల శాతం తీవ్రత పెరగడానికి కారణం డయాగ్నోస్ చేయకపోవడం వల్ల. డయాగ్నోసిస్ చేయకపోవడము, లేటుగా డయాగ్నోస్ చేయడం వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి. మనం చెప్పినాం కదండి, కాంప్లికేషన్స్ ఏంటి అంటే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. కిడ్నీ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ రావచ్చు, హైపోవెలిమిక్ షాక్లోకి వెళ్ళవచ్చు, తర్వాత ఎన్సెఫలైటిస్ రావచ్చు, బ్రెయిన్ అంటారు మెదడు వాపు లాంటి అటువంటివి రావచ్చు. ఇవి సాధారణంగా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కి దారితీసి పేషెంట్ డెత్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ప్రతిసారి కూడా మేము చెప్తూ ఉంటాము, అర్లీ డయాగ్నోసిస్ అర్లీ ట్రీట్మెంట్ అనేది చాలా ముఖ్యము. ఓకే. ఇప్పుడు దీని వ్యాధి నివారణ చర్యలు ఏం చెప్పుకొస్తారు అంటే ఏం చెప్పొచ్చు మీరు? ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఎలా కంట్రోల్ చేయొచ్చు. సాధారణంగా మనం ఎప్పుడైతే ఫీల్డ్లోకి వెళ్ళేవాళ్ళు, వరి పొలం కానీ చాళ్ళలోకి వెళ్ళేవాళ్ళు, పొలాల్లోకి వెళ్ళేవాళ్ళు సాధారణంగా పూర్తిగా డ్రెస్ ధరించాలి. చేతులు పూర్తిగా, కాళ్ళకి ప్యాంట్ వేసుకోవడం ఇటువంటివి చేయాలి. వీలుంటే షూ వేసుకుంటారు కదా, అటువంటివి వేసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే చేనుకి వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేయాలి. స్నానం చేసినట్లయితే ఏమన్నా క్రీములు అవి ఏమన్నా పోయే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా చేస్తూనే ఏమైనా ఫీవర్ వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ గారిని కన్సల్ట్ అయినట్లయితే ఇది చేయొచ్చు. ఇంకా సాధారణంగా మన గ్రామీణ ప్రాంతంలో, ట్రైబల్ ఏరియాలో, ఫారెస్ట్ ఏరియాలో ఏం జరుగుతుంది అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కింద పడుకోవడం, గడ్డి మీద పడుకోవడము, గడ్డి మీద కూర్చోవడము డైరెక్ట్గా, ఇవి సాధారణంగా చేస్తుంటారు. అటువంటి చేయకుండా ఉన్నట్లయితే మనం చాలా వరకు నివారించే అవకాశం ఉంది. ఇదన్నా అంటువ్యాధి సరే, బ్యాక్టీరియా అనేది అంటువ్యాధి? వెరీ గుడ్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. భయపడాల్సిన అవసరం లేదు. ఒకరి నుండి ఒకరికి వచ్చే, మనుషుల నుండి ఒకరి నుండి ఒకరికి వచ్చేటటువంటి ప్రసక్తే లేదు. ఇది ఎవరైతే దాన్ని క్రీమిని ఎఫెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే వచ్చే అవకాశం ఉంది, ఒకరి నుండి ఒకరికి రాదు. ఓకే. ఎర్లీ డయాగ్నోస్టిక్ అనేది చాలా అర్లీ డయాగ్నోసిస్ అర్లీ ట్రీట్మెంట్. డయాగ్నోసిస్ అనేది ఎంత త్వరగా చేస్తే అంత తొందరగా రికవరీ అయ్యే అవకాశం. మన తెలంగాణలో అయితే ఇప్పటివరకు కేసులు అయితే రాలేదు సాధారణంగా, అంటే ఎపిడమిక్ లాగా రాలేదు. ఎపిడమిక్ అంటే ఎక్కువ కేసులు రిపోర్ట్ అయినట్లయితే దానికి కొంత అటెన్షన్ పే చేసే అవకాశం ఉంది. అక్కడక్కడ కేసులు వస్తూ ఉండొచ్చు, రిపోర్ట్ గవర్నమెంట్ దగ్గర డేటా ఉంటుంది. ఇంతగా ఎపిడమిక్ లేదు కాబట్టి సాధారణంగా అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా, అవగాహన ఉన్న డాక్టర్స్ అందరూ కూడా మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అన్డయాగ్నోజ్డ్ లేదా అన్నోటిస్డ్ కేసెస్ ఉంటాయి సాధారణంగా ఇచ్చేటువంటి ట్రీట్మెంట్కి తగ్గిపోవడం జరుగుతుంది. యాక్చువల్గా దీన్ని మనం తెలుగులో నల్లి జాతి పురుగు అనుకోవచ్చా? దాన్ని కుట్టడం వల్ల వస్తుంటుంది. సాధారణంగా ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్నట్టు. ఓరియంటా చూసు గామూచి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఓకే. అది ఓన్లీ అది వాహకం ఏంటంటే ఆ పురుగు, వ్యాధి వాహకము వ్యాధి వాహకం సీగర్ మైట్ అనే నల్లి దానివల్ల వస్తుంది. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఓరియంటా చూసు గామూచి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ నల్లులు ఎక్కువ ఉన్న ఏరియాలో ఇది బాగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్ఫర్మేషన్.